గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపేయాలని డిమాండ్ చేసింది. విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ లేఖ రాశారు ఈఎన్సీ అనిల్ కుమార్. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకువెళ్లడంతో గోదావరి డెల్టా స్కీమ్పై పెను ప్రభావం పడుతుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు దక్కని పరిస్థితి ఏర్పడుతుందని అసహనం వ్యక్తం చేశారు ఈఎన్సీ అనిల్ కుమార్. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపేయాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దని తెలిపింది. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. విధి నిర్వహణలో బోర్డు ఫెయిల్ అయిందని మండిపడింది. అయితే జీబీ లింక్ ప్రాజెక్టు తమ దృష్టికి రాలేదని ఓ పక్క బోర్డు చెబుతున్నా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులపై ఏపీ శరవేగంగా ముందుకెళ్తోంది. ఈ మేరకు ప్రాజెక్టుపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ జీఆర్ఎంబీ చైర్మన్ కు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ లేఖ రాశారు. గత నెల 7న నిర్వహించిన బోర్డు 17వ మీటింగ్లో అసలు ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉందని ఏపీ ఈఎన్సీ చెప్పారని, కానీ ఏపీ ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫిజిబిలిటీ స్టడీస్ పూర్తి చేసి రిపోర్టు సమర్పించేందుకు సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయని లేఖలో తెలిపారు. బనకచెర్లతో పాటు పోలవరం ప్రాజెక్టులోని డెడ్ స్టోరేజీ నీళ్లతో ఏపీ చేపట్టాలనుకుంటున్న లిఫ్ట్ ప్రాజెక్టుని వెంటనే ఆపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు జీఆర్ఎంబీకి ఈఎన్సీ జనరల్ మరో లేఖ రాశారు. 8న జరిగిన పీపీఏ మీటింగ్లోనూ ఆ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. పనులు ఆపేసినట్లు ఏపీ ప్రభుత్వం చెప్పిందని, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని ఈఎన్సీ జనరల్ సూచించారు. ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం డెడ్ స్టోరేజీ అయిన 35 మీటర్ల లెవెల్ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్టును చేపట్టనున్నట్లు వాదనలున్నాయని చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనల ప్రకారం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకువెళ్లే ప్రాజెక్టులను చేపట్టరాదని, ఏపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా జీఆర్ఎంబీకి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదని లేఖలో ఈఎన్సీ జనరల్ ఆరోపించారు. వీఐపీ రెఫరెన్స్ తో లేఖ రాసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు తన విధులు నిర్వర్తించడంలో విఫలమైందన్నారు. కేంద్ర జలశక్తి శాఖ వీఐపీ రెఫరెన్స్ కాన్సెప్ట్ నోట్ ను బోర్డుకు పంపించినా మెంబర్ ఆఫ్ స్టేట్ తమకు చెప్పకపోవడం సరికాదన్నారు. బోర్డుకు అప్పగించిన ప్రధాన డ్యూటీలు చేయడంలో విఫలమైందన్నారు. గోదావరి గాని, కృష్ణ గాని ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సంబంధించి అప్రైజల్ వచ్చినప్పుడు అప్పటికే నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వాటాల పంపిణీపై ప్రభావం చూడాల్సిన బాధ్యత బోర్డుపై ఉంటుందన్నారు. దానిని బోర్డు విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.